మొన్నటి వరకు తననొక శాంతి దూతగా చూపించుకోవాలని ప్రయత్నం చేసిన ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవటంతో తన నిజ స్వరూపాన్ని బయట పెడుతున్నారు. తన మాట వినని దేశాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉన్న ఉద్రిక్తతల్లో తలదూర్చి ఇప్పుడు పశ్చిమాసియాలో జరుగుతున్న పెద్ద యుద్ధంలో పాల్గొన్నారు. సరిగ్గా ఇదే సమయంలో ట్రంప్ కి అమెరికా న్యాయశాఖ గట్టి షాక్ ఇచ్చింది. వివాదాస్పద లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో భాగంగా ట్రంప్ కి సంబంధించిన కొన్ని అత్యంత కీలకమైన నమ్మశక్యం కాని పత్రాలను బహిర్గతం చేసింది. ట్రంప్ గతంలో ఒక మైనర్ బాలికను లైంగికంగా వేధించారన్న ఆరోపణలు ఇప్పుడు అగ్రరాజ్యాన్ని కుదిపేస్తున్నాయి. ఈ వివరాలు గతంలోనే బయటకు రావాల్సి ఉన్నా కావాలనే తొక్కిపెట్టారా? ఈ యుద్ధం కేవలం ఈ వివాదం నుండి తప్పించుకోవడానికేనా? అసలు ఆ మహిళ చేసిన ఆరోపణలేంటి? ఈ స్టోరీలో చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఒకేసారి రెండు వైపుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగి ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ కలిసి భీకర దాడులు కొనసాగిస్తున్నాయి. ఇదే సమయంలో అమెరికా అంతర్గత రాజకీయాల్లో ట్రంప్కు పెద్ద షాక్ తగిలింది. లైంగిక నేరగాడిగా పేరుగాంచిన జెఫ్రీ ఎప్స్టీన్ కేసుకు సంబంధించిన మరికొన్ని కీలక పత్రాలను అమెరికా న్యాయశాఖ తాజాగా విడుదల చేయడంతో కొత్త వివాదం చెలరేగింది. ఈ పత్రాల్లో ట్రంప్పై కూడా తీవ్ర ఆరోపణలు ప్రస్తావనకు రావడం అమెరికా రాజకీయాలను కుదిపేస్తోంది. ఇప్పటికే ఎప్స్టీన్ కేసు అమెరికాలో అత్యంత వివాదాస్పదమైన క్రిమినల్ కేసుల్లో ఒకటిగా నిలిచింది. ఆ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తుల పేర్లు బయటకు రావడం రాజకీయంగా భారీ చర్చకు దారితీసింది. దివంగత వ్యాపారవేత్త జెఫ్రీ ఎప్స్టీన్పై చిన్నపిల్లలపై లైంగిక దాడులు, మానవ అక్రమ రవాణా వంటి తీవ్రమైన ఆరోపణలున్నాయి. అమెరికా సహా పలు దేశాల్లో అతను మైనర్ బాలికలను వలలో వేసుకుని ప్రభావశీల వ్యక్తులకు పరిచయం చేశాడని విచారణా సంస్థలు గుర్తించాయి. ఈ కేసులో అనేక మంది ప్రముఖుల పేర్లు కూడా వినిపించాయి. అయితే ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పటి వరకు పూర్తిగా బయటకు రాలేదు. అప్పుడప్పుడు కొత్త పత్రాలు బయటకు రావడం అమెరికా రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. తాజాగా విడుదలైన పత్రాలు కూడా అలాంటి సంచలనాన్నే రేకెత్తిస్తున్నాయి. అమెరికా న్యాయశాఖ వెల్లడించిన తాజా పత్రాల ప్రకారం జెఫ్రీ ఎప్స్టీన్ ద్వారా పరిచయమైన ఒక మహిళను ఆమె మైనర్గా ఉన్న సమయంలోనే డొనాల్డ్ ట్రంప్ లైంగికంగా వేధించారని ఆరోపణలు ఉన్నాయి. ఆ మహిళ వయసు అప్పట్లో కేవలం 13 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉన్నట్లు పత్రాల్లో ప్రస్తావించబడింది. ఎప్స్టీన్ ఆ బాలికను న్యూయార్క్ లేదా న్యూజెర్సీ ప్రాంతాలకు తీసుకువెళ్లి ట్రంప్కు పరిచయం చేశాడని వివరాలు చెబుతున్నారు. ఆ సమయంలో ట్రంప్ తనపై లైంగిక దాడికి ప్రయత్నించాడని, తాను తీవ్రంగా ప్రతిఘటించి అతన్ని కొరికినట్లు ఆ మహిళ విచారణ అధికారులకు తెలిపినట్లు పత్రాల్లో నమోదైంది. దీంతో ట్రంప్కు గాయం కూడా అయ్యిందని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ మహిళ 2019లో అమెరికా దర్యాప్తు సంస్థ FBI అధికారులతో జరిగిన ఇంటర్వ్యూలో వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆ ఇంటర్వ్యూల వివరాలు ఇప్పుడు వెలుగులోకి రావడం పెద్ద చర్చకు దారితీసింది. అంతేకాదు ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు తనకు, తన కుటుంబ సభ్యులకు పలు బెదిరింపు కాల్స్ వచ్చాయని కూడా ఆమె ఆరోపించింది. ఈ బెదిరింపుల కారణంగా తాను చాలా కాలం మౌనంగా ఉండాల్సి వచ్చిందని చెప్పినట్లు విచారణ పత్రాలు సూచిస్తున్నాయి. ఇదే సమయంలో మరో ఆసక్తికర అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ పత్రాలు నిజానికి చాలా కాలం క్రితమే విడుదల కావాల్సి ఉందని అమెరికా న్యాయశాఖ వెల్లడించింది. కానీ పరిపాలనా పొరపాటు కారణంగా ఈ డాక్యుమెంట్లు డూప్లికేట్గా గుర్తించబడడంతో అప్పట్లో అవి బయటకు రాలేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ పొరపాటు సరిదిద్దిన తర్వాత ఈ పత్రాలను అధికారికంగా బహిర్గతం చేసినట్లు న్యాయశాఖ పేర్కొంది. అమెరికాలోని డెమోక్రటిక్ పార్టీ నాయకులు ఈ అంశంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం ఎప్స్టీన్ కేసులో కీలక వివరాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టిందని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ఈ పత్రాలు బయటకు రాకుండా అడ్డుకోవడానికి రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా కాంగ్రెస్లో కూడా ఈ విషయం పెద్ద చర్చకు దారితీసింది. ఈ కేసుపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డెమోక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా ప్రతినిధుల సభలో కీలక కమిటీ అప్పటి అటార్నీ జనరల్ పామ్ బాండీని విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేయాలని నిర్ణయించింది. ఎప్స్టీన్ కేసులో నిజాలు దాచిపెట్టబడ్డాయా లేదా అనే అంశాన్ని పూర్తిగా పరిశీలించాలని కమిటీ సభ్యులు భావిస్తున్నారు. ఈ కేసులో ఉన్న పత్రాలన్నీ ప్రజలకు వెల్లడించాలని కూడా డెమోక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల అమెరికా రాజకీయాల్లో పెద్ద వివాదం నెలకొంది.
అయితే ఈ ఆరోపణలను ట్రంప్ తీవ్రంగా ఖండిస్తున్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆయన స్పష్టం చేస్తున్నారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, రాజకీయంగా తనను దెబ్బతీయడానికి రూపొందించిన కుట్ర అని ట్రంప్ వాదిస్తున్నారు. గతంలో కూడా ఈ అంశంపై స్పందించిన ఆయన ఎప్స్టీన్ కేసులో తన పేరు అనవసరంగా లాగుతున్నారని ఆరోపించారు. సంచలనం సృష్టించేందుకు మీడియా, ప్రతిపక్షం కలిసి ఆరోపణలు ప్రచారం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో అమెరికా సైనిక చర్యలు కొనసాగుతున్న సమయంలో ఈ పత్రాలు బయటకు రావడం అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి వరుసగా దాడులు చేస్తోన్న నేపథ్యంలో ఈ రాజకీయ వివాదం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. కొంతమంది విమర్శకులు మాత్రం మరింత తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఎప్స్టీన్ కేసులోని నిజాలు బయటకు రాకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు ట్రంప్ విదేశాంగ ఉద్రిక్తతలను పెంచుతున్నారని విమర్శలు చేస్తున్నారు. అయితే ట్రంప్ అనుచరులు మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా తిరస్కరిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్పై దాడులు జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని, దీనిని రాజకీయంగా మలచడం సరైంది కాదని వారంటున్నారు. అయినప్పటికీ ఈ వివాదం అమెరికా రాజకీయాలను కుదిపేస్తోంది. ఒకవైపు అంతర్జాతీయ స్థాయిలో యుద్ధ పరిస్థితులు, మరోవైపు దేశీయంగా తీవ్ర ఆరోపణలు, ఈ రెండు అంశాలు కలిసి ట్రంప్ ప్రభుత్వానికి భారీ రాజకీయ ఒత్తిడిని సృష్టిస్తున్నాయి. మొత్తానికి జెఫ్రీ ఎప్స్టీన్ కేసు ఇంకా పూర్తిగా ముగియలేదు అన్నది మరోసారి స్పష్టమైంది. ఈ కేసుకు సంబంధించిన పత్రాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్న కొద్దీ అమెరికా రాజకీయాల్లో కొత్త సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ ఆరోపణలు ఎంతవరకు నిజమో కోర్టు విచారణలు, దర్యాప్తు సంస్థల పరిశీలన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ అయితే ఈ పత్రాల విడుదల అమెరికా రాజకీయాల్లో పెద్ద ప్రకంపనలు సృష్టించిన విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.